ఇప్పుడు మన రికార్డ్ అనే ఫైల్ ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్ ఇక్కడ వస్తుంది ఇలా మార్క్ ఇలా వస్తుంది మన అకౌంట్ సొంతంగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ పెడతాం. ఇక్కడ మళ్ళీ సార్ చూపిస్తాం. ఇక్కడ ఆడియో కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేసుకొని అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఆడియోలో అడ్జస్ట్మెంట్ చేయడం, అడ్జస్ట్ ఆడియో ఉంటే ఇక్కడ వస్తుంది మనకి అప్ అండ్ డౌన్. సపోజ్ ఇంకా క్లారిటీ కావాలనుకోండి, డిఫాల్ట్ అని ఉంటుంది, కొన్ని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే తీస్తే మనకు ఓకే. ఓకే ఇదైంది కదా. ఇంతవరకు ఓకే అనుకుంటే ఈ ఫైల్ మనం ఎక్స్పోర్ట్ అనాలి. ఎక్స్పోర్ట్ అంటే మై వీడియోని ఇక్కడ టైటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టైటిల్ పెడదాం. ఈ సైజెస్ వస్తే 1920, 1080 ఇట్లా వస్తుంది. 25 అని వస్తుంది. మనం 72 MB అన్నమాట సైజ్ వస్తుంది. మనం ఏం చేద్దాం, తక్కువ అంటే ఇట్లా పెట్టుకున్నాం. గుడ్ అని పెట్టుకుంటే H264 అని వస్తుంది. ఇది సైజ్ ఇది వస్తుంది. ఇక్కడ తగ్గించుకుంటే మనం MB తగ్గుతుంది. మనం 15 పెట్టుకుంటాం. నేను అట్లానే చేస్తున్నాను. 2000 పెట్టుకున్నాను ఇంకా బిట్ రేట్. ఇవన్నీ మామూలుగా స్టీరియో అంటే స్టీరియో వస్తుంది. ఇది స్టాండర్డ్ 120 పెట్టుకుని స్టాండర్డ్. ఓకే అనుకుంటే సైజు 136 వచ్చింది MB. ఓకే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటాం. ఎక్స్పోర్ట్ అంటే అది ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం ఎక్కడ పెట్టుకుంటే సేవ్ టు సో అండ్ సో అంటే వీడియోస్ అంటే ఇక్కడ వీడియోస్ ఉంటాయి. హార్డ్ డ్రైవ్ ఉంటే హార్డ్ డ్రైవ్, ఇక్కడ ఏది పెడితే అది వస్తుంది. ఎక్స్పోర్ట్ అంటాం. ఇక్కడ మనకు తెలుస్తుంది 1%, 2%. ఇప్పుడు మన మొత్తం అది రికార్డ్ అయిపోయింది, వీడియో అంతా రెడీ అయిపోయింది. మనం ఫైండ్ టార్గెట్ అంటే అక్కడికి వెళ్తుంది. మనం వీడియోస్ దాంట్లో పెట్టుకున్నాం. మనము హౌ టు ఓపెన్ న్యూ అకౌంట్ ఇన్ ఆర్చీవ్స్ అని చూడండి. 8 minutes 58 seconds వచ్చింది. మార్క్ మన అకౌంట్ సొంతంగా ఓన్గా క్రియేట్ చేసుకోవటం ఎలా అనేది తెలుసుకుందాం. మనము ఇంటర్నెట్ ఆర్చీవ్ అని ఇది క్లిక్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఆర్చీవ్ అని గూగుల్ సెర్చ్లో కొడితే వస్తుంది. ఇది డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రీ బారోబుల్ టెక్స్ట్ అని ఉంటుంది. ఇది ఇక్కడ క్లిక్. ఇప్పుడు ఈ వీడియో ఇలా ఓపెన్ అయింది కదా. ఇలా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అన్న ఇబ్బందులు ఉంటే మళ్ళీ మెసేజ్ పెట్టండి. ఓకే.